రాజు ఎందుకు ఉండాలి అసలు? రాజు అనే వ్యక్తి ఎందుకు ఉండాలా? పాలించడంలో ముఖ్యమైన పాత్ర ఏమిటి అసలు? ప్రజల బాగోగులు. దీన్ని ఏమన్నంటే రక్షణ అన్నారు. రాజు ఎందుకు ఉండాలా? రక్షించడానికి ఉండాలా, రక్షించడానికి ఉండాలి. అంతేనా కదా? రాజు ఎందుకు? మనకు కూడా మిలిటరీ ఉంది. దేనికోసం? రక్షణ కోసం. మిగతా పాయింట్ అని ఓకే, కానీ మొదటి పాయింట్ రాజు ఎందుకంటే రాజ్యాన్ని రక్షించడం కోసం రాజు ఉండాలి. సక్రమంగా ప్రతిదీ అమలు చేయడానికి రాజు ఉండాలి. చట్టాన్ని మనుషులలోకి బలంగా పాటించడం కోసం రాజు ఉండాలి. రాజే కదా అన్ని ఆజ్ఞలు పంపించగలడు. రాజు చట్టం చేస్తే అది స్థిరం అవుతుంది. మన రాజు కూడా ఏం చేశాడు? చట్టం చేశాడు. ఇక్కడ మనము ఇది ఇలాగే పెట్టుకొని మనం కాస్త వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకుంటాం. ఓకేనా? హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు యేసు ప్రభువు వారికి ఏం చేశాడు? ఒక శరీరమును అమర్చాడు. అయితే సమస్త శరీరం మీద దేవునికి ఏముంది? అధికారం ఉందా లేదా? ఉంది అనడానికి మరొక డాక్యుమెంట్ చూడాలి. నేను డాక్యుమెంట్ అన్నానంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిందని అర్థం. రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు అనేది తర్వాత చెప్తాను. మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టి వల్ల వారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. యెహోవానైనా నేనే. అంటే భూమి మీద ఎట్లా పుట్టినా దానికి కారణం ఎవరు అంటున్నారు? ఎవరి మీద వేసుకుంటున్నారు ఆ బరువు బాధ్యతలు? దేవుడు ఆయన మీదే వేసుకుంటున్నాడు. తల్లి గర్భంలో ఎలా రూపొందించారో అది మనిషి వల్ల కాదు. ఎవరి వల్ల సాధ్యమవుతుందట? దేవుడి వల్లనే సాధ్యమవుతుంది. దానికి బాధ్యత నేనే అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ పుట్టించిన వాళ్ళను యెహోవా అన్నాడు. ఈ యెహోవా అనే పదంలో ఎంతమంది ఉన్నాడంటే 3 ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒక మనిషి నిర్మాణంలో 3 ఉంటేనే ఆ నిర్మాణం పరిపూర్ణం అవుతుంది. వాళ్ళ ఎవరు లేకపోయినా కూడా అది పరిపూర్ణం కాదండి. ఉండరు అనే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా 3 ఉంటారు. ఇప్పుడు ప్రతి మానవుని దేహము వెనక ఎవరున్నారు? 3 ఉన్నారు. 3 కలిసి నిర్మించారు. 3 కలిసే పనిచేశారు. ఇప్పుడు ప్రతి మానవుడిని నిర్మాణం వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరన్నమాట? ఆ శక్తులు ఎవరన్నమాట? 3 కదా. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము ఏం చెప్తుంది మనకు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇక్కడ నరుణ్ణి చేసింది అంటే ఆదాము గారిని చేసింది ఎవరు? ఒక్కడేనా? 3. ఇప్పుడు జాగ్రత్తగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆదాము గారిని చేసింది 3, హవ్వను చేసింది 3, ఆ తర్వాత పిండములో రూపొందించింది 3. తరాలు మార్చుకుంటూ మానవాళి ప్రతి అడుగు వెనక, ప్రతి డెవలప్ వెనక ఉన్నది ఎవరంటే 3. మానవుడు ఎంత అభివృద్ధి చెందినా అభివృద్ధి చెందడానికి మనిషికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? 3. ఇలా తరాలు దాటుకుంటూ మనం ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభుల వారి యొక్క దేహము దగ్గరికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? యేసు ప్రభుల వారి యొక్క దేహము దగ్గరికి వచ్చాము. దేహము దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంట్రడక్షన్ పార్ట్లలో మన సర్వే నెంబర్ ఎంత అని చెప్పాను? ఎంత? 61. మన సర్వే నెంబర్ ఎంత? 61 సర్వే నెంబరు అని ఎందుకు చెప్పానో ఇప్పుడు కన్క్లూజన్ కంప్లీట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఓకేనా? ఆదాము చేసిన ఎవరు? 3. హవ్వను చేసిన ఎవరు? నోవహు చేసిన ఎవరు? స్క్రిప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము చేసిన ఎవరు? అబ్రహాం తర్వాత
ఇస్సాకు గారి తర్వాత, యాకోబు గారి తర్వాత, యోసేపు గారి తర్వాత మోషే గారు. మనం అంత దూరం పోకుండా కాస్త వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు పోవాలి. ఎందుకంటే మోషే గారి దగ్గర ఇక్కడికి స్టాప్ అంటే ఆ వంశం నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎన్నికి రావాలా? యాకోబు గారి దగ్గర కావాలి. యాకోబు దగ్గర నుంచి యూదా, యూదా గారి దగ్గర నుంచి దావిదే. ఎందుకంటే ఆ వంశంలో ఆ తర్వాత అంతటి సూర్యుడు దావిది గారే. దావిది గారి తర్వాత సొలొమోను, సొలొమోను గారి తర్వాత వరుసగా మనకు లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో వచ్చిన ఆయన ఎవరంటే యేసు ప్రభువు. ఇప్పుడు ఈ లెక్కన ఇశ్రాయేలు గోత్రములలో ఏ గోత్రముల నుంచి యేసు ప్రభువు వారు వచ్చారు? యూదా గోత్రముల నుంచి. ఇప్పుడు యూదా గోత్రముల నుంచి ఆయన ఎలా వచ్చాడు? మనిషిగానే కదా వచ్చాడు. ఇప్పుడు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏముంటది? ఇంటి పేరు ఉంటది, శరీరం ఉంటది, ఇంటి పేరు ఉంటది, అవునా కదా? ఇప్పుడు ఇంటి పేరు కలిగిన ప్రతి ఒక్కరు ఆ వంశానికి సంబంధించిన వారే కదా లెక్క ప్రకారం. ఇప్పుడు యూదా గోత్రం అయినప్పటికీ ఇశ్రాయేలు అంటారు. ఎందుకు? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారండి. అది ఇశ్రాయేల్ అనేది మూల పురుషుడు ఎవరు? యాకోబు గారు. కాబట్టి ఆ యూదా గోత్రంలో కానీ, బెన్యామీన్ గోత్రంలో కానీ, లేవి గోత్రంలో కానీ ఎంత గనులున్నా, ఎంత శక్తివంతులున్నా, ఎంత బలసూరులున్నా ఒక్కటే అంటారు. ఏమని? వీళ్ళంతా ఎవరంటే ఇశ్రాయేలుడు. ఎవరు? ఇశ్రాయేలుడు అంటారు, అంతే. ఇప్పుడు ఈ లెక్కన ఒక వచనం చూద్దాం. ఇది డాక్యుమెంట్, మనకు సంబంధించిన డాక్యుమెంట్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, అంటే యేసు ప్రభుల వారి గురించి ఆయన చెప్తున్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు అంటే యేసు ప్రభుల వారు ఒదింపబడిన వాడై నీ రక్తం ఇచ్చి రక్తం ఎవరి దగ్గర ఉంటది? ఆ శరీరంలో మనిషి యొక్క ఉంటది. యేసు ప్రభుల వారు కూడా శరీరధారిగా ఈ భూమి మీద నివసించి కలువరి శిలువలో బలి అయ్యి ఆ రక్తంతో, ఆ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశాడంట? కొన్నాడు. ఏమైపోయారంట? కొన్నాడు. ఇప్పుడు కొన్నాడు కాబట్టి ఎవరైనా నీది ఏ వంశం ఉన్నాయా అంటే ఏం చెప్పాలన్నమాట? ఏం చెప్పాలంటే ఇప్పుడు క్రీస్తు వంశమా? కాదు, నూతన ఇశ్రాయేలు అని చెప్పాలా. బైబిల్ కూడా అదే చెప్పింది మనకు. ప్రకటన బైబిల్ పట్టణ ఇచ్చినప్పుడు 15-16 వచనాలు చూడండి ఒకసారి. గద్యం రాసిన పత్రిక మన సర్వే నెంబర్ 61 అదే చెప్తుంది. ఒక్క నిమిషం చూడండి. గద్యం రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు. కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున, ఏ పద్ధతి? ఆ పైన చెప్పిన పద్ధతి చొప్పున నడుచుకుని వారందరూ అనగా దేవుని ఇశ్రాయేలుడు. అంటే ఎవరు? మనమే. దేవుని ఇశ్రాయేలు అంటే ఎవరు? మనమే. అందుకే అక్కడ ఏమన్నాడు? దేవుని కొరకు మనుషులను కొని. ఎవరి కొరకు అన్నాడు? ఎవరి రక్తం ఇచ్చి? అంటే ఇప్పుడు మనము తీసుకుంటున్న ప్రభు బల్లలోని ఆ రక్తములోని వంశము ఎవరిదన్నమాట? ఇక ఇప్పుడు మనం ఎవరు లెక్క ప్రకారం అది మన ఒరిజినల్ బ్రాండ్. ఈ లోకమందు మనము క్రైస్తవులు అనబడ్డాము, కానీ మన ఒరిజినల్ బ్రాండ్ ఏమిటంటే నూతన ఇశ్రాయేలుడు. దేవుడు పెట్టిన పేరు. అంటే క్రైస్తవులు అనబడ్డారని మొట్టమొదటిసారిగా అంతర్యుగంలో క్రైస్తవులు, శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, కానీ దేవుడు పెట్టాడా? దేవుడు పెట్టిన బ్రాండ్ ఏంటో తెలుసా? మన వంశం ఏంటో తెలుసా? నూతన ఇశ్రాయేలు. అది దేవుడే డైరెక్ట్ గా మనకి ఇచ్చిన టైటిల్.
ఎందుకంటే 61 సర్వే నెంబర్ ఎందుకైందంటే అట్టి తర్వాత వంశములన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? క్రీస్తుకు సంబంధించినవి. ఎందుకంటే మనం క్రీస్తు రక్తంలో కనబడ్డాము. మనకు పిల్లలు పుట్టారు, వాళ్ళు పాపం చేయట్లేదా? ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరి రక్తంలో కనబడ్డారా? క్రీస్తు రక్తంలో. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఒకే సర్వే నెంబర్లో ఉంటారు. మన తర్వాత వచ్చిన ఎన్ని తరాలైనా సరే క్రీస్తు రక్తంలోనే కడగబడాలి తప్ప మన రక్తమే ఉంది, మన రక్తం కాదు. మన రక్తాన్ని పంచుకొని పుట్టిండొచ్చు కానీ ఆ రక్తంలో ఉన్న పాపములు కడగాలి అంటే ఒకే ఒక రక్తం, యేసు ప్రభుల వారి యొక్క రక్తం మాత్రమే శుద్ధీకరణ చేయగలరు. ఇప్పుడు 61 సర్వే నెంబర్ అంటే మన వంశం ఏదని? నూతన ఇశ్రాయేలు అంటే మన పితరులు ఎవరని లెక్క ప్రకారము ఇప్పుడు ధైర్యంగా చెప్పచ్చు. ఏమో తెలుసా? అబ్రహాము నా పితరుడు, ఇస్సాకు నా పితరుడు, యాకోబు నా పితరుడు. బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ లో రాయబడిన ఇశ్రాయేల్ అందరూ ఎవరు? మన పితరులే కాదని చెప్పుటకు వీలే లేదు. వీరుతుంటారా? అస్సలు లేదు, అస్సలు లేదండి. రైట్, ఎంతవరకు అర్థమైందా? మన సర్వే నెంబర్ అంతా 61 ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, ఆ రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి, ప్రతి ఆదివారం ఆయన రక్తమును మనం తీసుకుంటున్నాము కాబట్టి మన వంశం ఏమైంది? ప్రతి వంశంలో మనది పాత వంశం ఒకటి ఉంది, అందులో పాపంలో ఉన్నాము. ఆ పాపంలో ఉన్న వంశంలో నుంచి కొని ఆయన వంశంగా మార్చుకున్నాడు, ఆయన వంశంగా మార్చుకున్నాడు. మనకు ఇయ్యబోయే టైటిల్ మనకు ఉంది, ఏది? నూతన ఇశ్రాయేలులు. ఇది మన టైటిల్, మన వంశం ఇది. గర్వపడాలంటే నిజంగా వాళ్ళు ఇశ్రాయేలు బాంబులు వేస్తా ఉంటే మనోడు మనోడు మనోడు. ఇశ్రాయేలు కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే నిజంగా చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ మీద 1-2 బాంబులు పడేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మంచిదే, మంచిదే. కానీ అంతకంటే శ్రేష్టమైన ఇశ్రాయేలుడు మన మీదే ఉంటాడు. మనమే. మంచి మాట ఉందండి, మంచి మాట ఉంది. ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మరియు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి, సమస్తము పైని అంటే క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఎవరి శరీరము? యేసు ప్రభుల వారి యొక్క శరీరము. యేసు ప్రభుల వారి యొక్క శరీరం అంటే ఎవరు? సంఘం అంటే గోడలా మనమా? మనమే కదా. ఇప్పుడు క్రీస్తు అవయవములుగా ఉన్న మనము ఇప్పుడు శరీరం అంటే శిరస్సు. ఓకే, శిరస్సు ఎవరు? యేసు ప్రభుల వారు. ఇప్పుడు బాడీ అంటే ఎవరు? సంఘం. ఇప్పుడు చెయ్యి గట్టి గుండెకేసి గుర్తుకునింది అనుకో, నష్టం ఎవరికి? ఎవరికి నష్టం? ఎవరికి? శరీరం అంతటికి. మనకంటే శరీరం అంతటికి, సంఘం అంతటికి సమస్య. గట్టిగా గుండెకేసి కుదరడం అంటే ఏంటో తెలుసా? నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. గుండెకాయ ఆయనే కదా, ఆయన లేకపోతే చల్లగా చదువు. ఇప్పుడు గట్టిగా చేత్తో కాలుకేసి కుదినారు అనుకో, కాలు నడసలేని పరిస్థితికి వెళ్ళిపోయింది అనుకో, నష్టం ఎవరికి? శరీరం కంటే సంఘానికి. అంతే కదా. ఇప్పుడు నువ్వు కాలును నడచకుండా చేశావు, చెయ్యని శిరస్సుకు తెలిసింది అనుకో, శిరస్సు ఏం చేస్తాడు? చెయ్యి నరుకుతాడా? ఇక్కడ సమస్య ఏంటంటే చెయ్యి నరికితే పెద్ద సమస్య అవుతుంది మళ్ళా. ఎందుకంటే ఆల్రెడీ కాలు దెబ్బలో ఉంది, మళ్ళా చెయ్యి నరికితే చెయ్యి కూడా ఇబ్బంది అవుతుంది. మిక్కి సాత్వికుడు అని మోసేలు గురించి విన్నాం కదా, అంతకంటే గొప్ప సాత్వికుడు యేసు ప్రభువు వారు. ఆయన కంటే 100 రెట్లు గొప్పవాడు యేసు ప్రభువు. ఆయన నరకుడు,
సమాధానపరుస్తాడు. అందుకే ఆయన పేరే సమాధానపు కర్త. ఇప్పుడు కాలికి చేతికి ఉన్న మధ్య విభేదాన్ని ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు. ఏంటి మీ సమస్య ఏంటి బాబు చెప్పండి. ఆ సమాధాన పరిచే దాంట్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తాయి. దేవుని పిల్లలారా, మాసపేట ప్రాంతంలో కొన్ని విషయాలు చూశారు. ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి, సంఘస్థుడే, వడ్డించేవాళ్ళు సంఘస్థుడే. మన దగ్గర కూడా చదువుతూ ఉంది భోజనం డాక్టర్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ బ్రదర్ వచ్చి, బ్రదర్ నాకు అన్నం పెట్టించుకోకపోతే, ఏంటన్నా నువ్వే పోవచ్చు కదా అంటే, బ్రదర్ చికెన్ పెడుతున్నారు కదా, వాళ్ళు మనుషులు చూసి పెడతారు, నాకు అది నాకు నచ్చదు, మీకైతే ఎక్కువ వేస్తారు, మీరు పోయి రాపడదు. ఒక్కోసారి అతన్ని అరుస్తారు, అంటే అసలు అంటే ఆల్మోస్ట్ చెప్తారు కూడా, బూతులు కాదు కానీ కోపగించుకుంటారు అతని మీద. అందుకు అతడు సౌమ్యంగా వచ్చి నా దగ్గరికి నా పరిస్థితిని పొరబెట్టుకున్నాడు. అతను అలవాటు పడ్డాడు కాబట్టి దానికి ఓకే. కొంతమంది అలవాటు పడిండరు, కొంతమంది ఏమంటారంటే అది లోపల బహుమాటం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, సిగ్గు, విడియం, భయం ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు అసలు పోవాలా వద్దా భోజనాన్ని కానీ సందిగ్ధంలో ఉన్నోడు భోజనాల దగ్గర నిలబడిన తర్వాత వానికి పులుసు కరెక్ట్గా ఒక ముక్క వేసి ఇంకా బో అన్నారు అనుకో, ఆ బయట కింద అన్నాక ఒక ముక్క నేను తిని పెట్టడమే ఎక్కువ అని పొరపాటున వాడు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? సైగ్గా ప్లేట్ ఆడబెట్టి ఇట్లా పైకి కిందికి చూసి ఆయన చెల్లిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు భోజనం వడ్డించే వాళ్ళు ఎవరిని బాధ పెట్టినట్టు? ఒక అవయవం ఏం చేసినట్టు? ఇప్పుడు ఒక అవయవం బాధపడితే నాకేమిరే అని అనుకున్నాడు అనుకో, మొత్తానికి ఎఫెక్ట్ వస్తుంది. వస్తున్నారా? చెప్పండి, వస్తారా? ఇప్పుడు బాధపడిన అవయవం ఖాళీ అనుకో, నడుస్తుందా? ఇంకా సంఘం నడచగలదా? కుంటుకుంటా పోవాల్సి వస్తుంది. కుంటుకుంటా పోతే పరిస్థితి ఏంటో తెలుసా? అదును చూసుకొని శత్రువు రెండో కాలను కూడా నడుపుతాడు. అదును చూసుకొని రెండో కాళ్ళు కూడా అంటే సంఘంలో రెండు కాళ్ళు లేకపోతే నాకు ఏమవుతుంది? ముందుకు పోదు. ఇంకా ఎక్కడ వేసింది అక్కడే ఉండిపోతుంది, ఎక్కడ వేసింది అక్కడే ఉండిపోతుంది. కాబట్టి దేవుడి పిల్లలారా, క్రీస్తు అభిముఖులుగా ఉన్న మనము ఎలా ఉండాలి అంటే, మన మాట చేత కానీ మన ప్రవర్తన చేత కానీ సంఘంలో ఉన్న చిన్న పిల్లలు కూడా ఏమవ్వదు, బాధపడకూడదు. కనురెప్ప ఎంత అండి? కనురెప్పలో ఉన్న ఈ వెంట్రుకలు ఎంత? ఏమైతుంది? పెరిగేసినాం అనుకో ఏమవుతుంది? కన్నుకు దెబ్బ వస్తుంది. చిన్న కనురెప్పే కదా అని తీసేయండి. సంఘంలో ఉన్న దూగాడుని బాధ పెట్టినా కూడా అది సంఘానికి ఎఫెక్ట్, సంఘమే నష్టపోతుంది. సంఘమును నష్టపడిస్తే జాగ్రత్త దేవుడి పిల్లలారా. ఎంటర్ అయ్యేది పాస్టర్ కాదు, ఎంటర్ అయ్యేది పాస్టర్ కాదు, శిరస్సు ఎంటర్ అవుతాడు. శిరస్సు ఎంటర్ అవుతాడు. శిరస్సు ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది తెలుసా? ఆ కథే మారిపోతుంది, ఆ కథే మారిపోతుంది. ఆయన ఎంటర్ అయ్యాడంటే ఏం చేస్తాడంటే చూస్తాడు, చెప్తాడు, సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తాడు. మాట వినలేదా ఆ భాగం ఏదైతే పనికిరాదో దాన్ని కోసి తీసేస్తాడు. నాలో కలిపాడు ప్రతి తీగను పెరికేస్తానన్నాడు, వేర్లతో సహా, వేర్లతో సహా పెరికేస్తానన్నాడు. ఉంచడు, ఉంచే పరిస్థితి లేదు. మీలో ఏదైనా చేరు వేరు కొలిచిన ఎడల దాన్ని ఏం చేయమన్నాడు? తీసేయమన్నాడు, పెరిగేమన్నాడు, పూర్తిగా వేర్లతో సహా పెరిగేమన్నాడు, వేర్లతో సహా పెరిగేమన్నాడు. ఇప్పుడు క్రీస్తు అభయములుగా ఉన్నాం మనము, క్రీస్తులో భాగమై ఉన్నాం. మన వలన యేసు ప్రభువుల వారిని లేపింది ఎవరు? యేసు ప్రభువుల వారిని లేపింది ఎవరు? మన పాఠానికి రండి. ఇంత వ్యక్తిగతంగా వీరి రావడం కోసమే తండ్రి అయిన దేవుడు లేపాడు. ఎందుకు లేపవలసి వచ్చిందంటే ఇది యేసు ప్రభువుల వారికి మాత్రమే లేపినది కాదు అని చెప్పుట కరెక్టు. ఆయనను మాత్రమే కాదు లేపింది, లేపబోతుంది మన వల్ల కూడా అని చెప్పడానికి. మన వల్ల కూడా మనం ఎవరం? మనం దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలుము, ఇంకా
ఆయన రక్తంతో కొనబడిన వారము, ఇంకా ఆయన పిల్లల ఆయన అవయవం. ఇది ముఖ్యమైనది. ఒక బాడీ పరిపూర్ణంగా నిలబడాలి అంటే అన్ని అవయవాలు ఉండాల్సిందే. ఇప్పుడు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, ఆ శిరస్సుకి ఏం కావాలా? అవయవాలు అంటే దేహం కావాలి. ఆ దేహం కావాలంటే మనమే. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు లేపి దేన్ని లేకపోతుంది? సంఘాన్ని లేపింది దేన్ని? శిరస్సును లేపాడు, దేహాన్ని లేకపోతున్నాడు. ఆ దేహం ఎవరంటే మనమే. మనమేమనుకుంటే యేసు ప్రభువు వారిని లేపాడు, యేసు ప్రభు లేపాడు. కానీ దేన్ని లేపాడు? శిరస్సును లేపాడు, దేహాన్ని లేకపోతున్నాడు. శిరస్సును చూసి దేహం ఏమనుకోదు తెలుసా? శిరస్సు లేచింది, దేహంగా ఉన్న అవయవంగా ఉన్న నేను కూడా లేస్తాను అని చెప్పుట కొరకేనండి ఈ పునరుత్థానంలో యేసు ప్రభువు వారు ప్రథమ ఫలమే అయింది. అందుకేనండి ఆయనను చూసి మనమంతా ఏమవ్వాలా? ఇన్స్పిరేషన్ అవ్వాలా. నా ప్రభు ఏ విధంగా లేచాడు, నేను కూడా అదే విధంగా లేపబడతాను. నా దేవుడు లేపుతాడు, నా తండ్రి నన్ను లేపుతాడు అనే దృఢ సంకల్పంతో, విశ్వాసంతో ఈ భూలోకమంతా మనం ఏం చేయాలా? ఆయన పని చేయాలి. ఎలా? క్రీస్తు అని ఆయన పని చేయాలి. ఎలా? క్రీస్తు అనే పని చేయాలి. మనమంతా క్రైస్తవులమే అయినా దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప పేరేమిటి? నూతన ఇశ్రాయేలులు. వాళ్ళందరినీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనము ఏమని పిలువబడతాము అంటే ఇశ్రాయేలులు, అంటే నూతన ఇశ్రాయేలులు అని పిలువబడతాం. మన వంశం అదే కదా. లెక్క ప్రకారం మనం ప్రతి ఆదివారము బలలో చేస్తున్నామా లేదా? చేస్తున్నామంటే మనలో ఎవరి రక్తం ప్రవహిస్తున్నట్టు? క్రీస్తు రక్తమే. డౌట్ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో, బాప్తిసం తదనంతరము మన జీవితం అనేది మారిపోతూ ఉంది. ఆ పాత జీవితంలో ఉన్న తిట్టుబోతుతనము, కొట్లాడేతనము, గడిచితనము అంతా కూడా ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాము అన్నామంటే మనలో క్రీస్తు రక్తం లేదు అని. ఉంది అంటే మనలో క్రీస్తు రక్తం ఉంది అని అర్థం. కనుక క్రీస్తు రక్తముతో కడగబడి నూతన ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని కుమారులుగా పిలువబడిన మనమందరము కూడా ఎక్కడికి చేరుకోవాలి? పరలోక రాజ్యములకు చేరుకుంటుంది. కాక తండ్రి అయిన దేవుని గురించి కొంత ఇచ్చాను ఇన్ఫర్మేషన్, అంటే దేహముల గురించి ఇచ్చాను, అధికారముల గురించి వచ్చే బుధవారం నేర్చుకున్నాం. నేను